హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను శిరీష. ప్రస్తుతం మన స్టూడియోలో ఉన్నారు హోమియోపతి డాక్టర్ భరద్వాజ్ గారు. సార్తో మాట్లాడదాం. హాయ్ సార్. హాయ్ అండి. సార్, చాలామందికి ఊరికే ఎలర్జీ వస్తూ ఉంటుంది. అంటే ఇన్స్టెంట్గా తక్కువ అవుతుంటుంది, మళ్ళీ పెరుగుతూ ఉంటుంది. ఎందుకంటారు? మెయిన్ కారణం ఏంటి ఇది ఎలర్జీ రావడానికి? బేసిక్గా మన ఇమ్యూన్ సిస్టమ్ ఉంటుంది. ఇమ్యూన్ సిస్టమ్ అంటే ఏంటంటే మనల్ని రోగాలు రాకుండా కాపాడే మన వ్యవస్థని ఇమ్యూన్ సిస్టమ్ అంటారు అనమాట. ఇమ్యూన్ సిస్టమ్ పని ఏంటి అంటే మనకు బయట నుంచి ఏదన్నా ఒక మైక్రో ఆర్గానిజం వచ్చింది, ఒక వైరస్ వచ్చింది, ఒక బ్యాక్టీరియా వచ్చింది, ఒక ప్రోటోజోవన్ వచ్చింది, ఒక మల్టీసెల్యులర్ పారాసైట్ వచ్చింది, ఫంగస్ వచ్చింది. దీన్ని మన ఇమ్యూన్ సిస్టమ్ అనేది అటాక్ చేసి చంపేయాలి, రైట్? ఎప్పుడైతే మన ఇమ్యూన్ సిస్టమ్ దాన్ని అటాక్ చేయకుండా దానికి ఎక్కువ రియాక్ట్ అవుతుందో, మనము ఏదన్నా మన ఇమ్యూన్ సిస్టమ్ అనేది ఎంత పని చేయాలో అంత పని చేయాలి. తక్కువ పని చేసింది అనుకోండి, ఇన్ఫెక్షన్స్ వస్తాయి. అదే ఎక్కువ పని చేస్తే ఏమంటామంటే అలర్జీ అంటాం అనమాట. మన ఇమ్యూన్ సిస్టము తక్కువ పని చేసినా ప్రాబ్లమే, ఎక్కువ పని చేసినా ప్రాబ్లమే. చాలామంది ఇమ్యూనిటీ బూస్టర్స్ అంటారు. ఇమ్యూనిటీ బూస్ట్ చేస్తే ఏంటంటే ఇట్లాంటి ప్రాబ్లంలన్నీ వస్తాయి. ఇమ్యూనిటీ బూస్ట్ చేయకూడదు. ఇమ్యూనిటీ తక్కువ ఉండకుండా చూసుకోవాలి, ఎక్కువ కాకుండా చూసుకోవాలి. మీడియంగా ఏదైతే మనకు న్యాచురల్గా ఇమ్యూనిటీ ఉంటుందో దాన్ని మెయింటైన్ చేయాలన్నమాట. ఎప్పుడైతే మనకు కావాల్సిన దానికంటే ఎక్కువ రియాక్ట్ అవుతుందో ఏదన్నా ఒక పదార్థానికి, దాన్ని మనము అలర్జీ అంటాం అన్నమాట. సో స్కిన్కు చాలా రకాల అలర్జీస్ ఉంటాయి. పొల్యూషన్ వల్ల రావచ్చు, లేకపోతే ఏమన్నా కెమికల్స్ పూయడం వల్ల రావచ్చు, ఏమన్నా తినడం వల్ల స్కిన్కి అలర్జీ రావచ్చు. ఏ అలర్జీ అయినా కూడా హోమియోపతిలో చాలా మంచి ట్రీట్మెంట్ ఉంటుంది. సో నాకు యూఎస్ నుంచి చాలా కేసులు ఉన్నాయి. ఇండియా కంటే యూఎస్లో చాలా కేసెస్ ఉంటాయంట అలర్జీస్. బెస్ట్ ట్రీట్మెంట్ మనకు హోమియోపతిలో ఉంటుంది అలర్జీస్లో. ఎటువంటి స్కిన్ అలర్జీనైనా మనము చిన్నపిల్లల్ని కానీ పెద్దవాళ్ళని కానీ ఎక్కువ అలర్జీస్ వస్తే స్టెరాయిడ్స్ వాడుతుంటారు. స్టెరాయిడ్స్ అనేవి హైలీ డేంజరస్ మెడిసిన్స్. లేకపోతే యాంటీహిస్టమైన్స్ వాడుతున్నారు. పిల్లల స్లీప్ని దెబ్బతీస్తుంది. సో ఇటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా మనము కంప్లీట్గా స్టెరాయిడ్స్ అన్నీ మానేసి, యాంటీహిస్టమైన్స్ మానేసి, పిల్లల్ని కానీ పెద్దవాళ్ళని కానీ ఈ మెడిసిన్స్ లేకుండా మనం హోమియోపతి ద్వారా సైడ్ ఎఫెక్ట్ ఫ్రీ మెడిసిన్స్ మనం మెయింటైన్ చేసుకుంటూ రావచ్చు. మోస్ట్ ఆఫ్ ది కేసెస్లో కంప్లీట్గా అలర్జీస్ అని క్యూర్ చేయొచ్చు. ఎస్పెషల్లీ నాకు హండ్రెడ్స్ ఆఫ్ కేసెస్ ఉన్న యూఎస్ నుంచి. మోస్ట్ ఆఫ్ ది కేసెస్ నాకు వచ్చేవి యూఎస్ నుంచి అలర్జీ కేసెస్. చాలా ఎఫెక్టివ్గా హోమియోపతి మెడిసిన్స్ పనిచేస్తాయి. సార్, చాలామందికి చేతి పైన కానీ బాడీ పైన దద్దుర్లాగా వస్తూ ఉంటాయి. మెయిన్ కారణం ఏంటంటారు? దీనికి ఎందుకు వస్తాయి అంటారు? దద్దుర్లను మనం ఏమంటామంటే హైవ్స్ అంటాం అనమాట. దద్దుర్లు కూడా ఒక టైప్ ఆఫ్ అలర్జీ అంటాం అనమాట. ఈ దద్దుర్లు రావడానికి రీజన్ ఏంటంటే ఎక్కడైతే మనకు ఏదన్నా పడుతుంది మన బాడీ పైన, లేకపోతే మనం ఏదన్నా తీసుకుంటాము, లేకపోతే మనం ఏదన్నా ఇన్హేల్ చేస్తాము, ఏదన్నా తగులుతుంది, లేకపోతే మనం పూసే క్రీమ్స్ కానీ, ఒక మనిషికి దేనికన్నా అలర్జీ ఉండొచ్చు ప్రపంచంలో. సో ఒక కేసు చూశాను నేను. వాడికి కీరదోస తింటే అలర్జీ వస్తుంది. దీన్ని బట్టి చెప్పడం ఏంటంటే ప్రపంచంలో దేనికన్నా అలర్జీ ఉండొచ్చు. ఆ అలర్జీ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఏదైతే ఆ అలర్జన్ అక్కడ పడుతుందో చుట్టుపక్కల నుంచి ఫ్లూయిడ్ అంతా ఆ ప్లేస్కి వస్తుందన్నమాట. ఆ ప్లేస్కి వచ్చినప్పుడు ఏంటంటే ఆ పర్టికులర్ ప్లేస్లో అది బంప్ లాగా కనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక కెమికల్ మీ బాడీలోకి ఎంటర్ అయింది. ఆ కెమికల్ మీ బాడీలోకి ఎంటర్ అయినప్పుడు మీ బాడీ ఏం చేస్తుందంటే దాన్ని డైల్యూట్ చేయడానికి చూస్తుంది. డైల్యూట్ చేయాలంటే ఏంటి? ఆ ప్లేస్కు నీళ్లు తీసుకొని రావాలి. చుట్టుపక్కల ఉన్న ఏదైతే మీకు వాటర్ ఉంటుందో ఆ వాటర్ అంతా పర్టికులర్ ప్లేస్కి వచ్చినప్పుడు అది దద్దుర్లా కనిపిస్తుంది అనమాట. బేసిక్గా దద్దుర్లు అనేది ఆ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఆ కెమికల్ని తగ్గించడానికి మన బాడీలో ఉన్న మెకానిజం అనమాట. ఈ దద్దుర్లకు కూడా హోమియోపతిలో చాలా మంచి మెడిసిన్స్ ఉన్నాయి. కొంతమంది చెప్తారు, సార్ మాకు 10 ఏళ్ళ నుంచి దద్దుర్లు ఉన్నాయి, అసలు ఎందుకు వస్తున్నాయో కూడా తెలియదు అంటే మనం చాలా కొంతమంది టెస్టులు కూడా చేపిస్తారనమాట, ఎందుకు ఈ అలర్జీ వస్తుందని. దాంట్లో కూడా బయటపడదు. అటువంటి డిఫికల్ట్ కేసెస్ కూడా హోమియోపతిలో దద్దుర్లకి చాలా బాగా ట్రీట్మెంట్ చేయొచ్చు వితౌట్ సైడ్ ఎఫెక్ట్స్. మీరు ఆయుర్వేద, యునాని, సిద్ధ వీటికన్నిటికంటే బెటర్గా ట్రీట్ చేయొచ్చు, చాలా ఎఫెక్టివ్గా ట్రీట్ చేయొచ్చు. అంతేకాకుండా చాలా క్విక్గా రిజల్ట్స్ అనేవి తీసుకొని రావచ్చు. మోస్ట్ ఆఫ్ ది టైంలో మనం కంప్లీట్గా ఈ దద్దుర్లని క్యూర్ చేసి మళ్ళీ రాకుండా ప్రివెంట్ కూడా హోమియోపతి ద్వారా చేసుకోవచ్చు. సార్, చాలామందికి టీనేజ్లో పింపుల్స్ వస్తూ ఉంటాయి. అది కామన్ అంటుంటారు, టీనేజ్ కదా పింపుల్స్ వస్తాయి. కానీ ఈ మధ్య చూసుకుంటే, కొంతకాలం నుంచి చూసుకుంటే ఏజ్ ఉన్న వాళ్ళకు కూడా పింపుల్స్ వస్తున్నాయి. ఎందుకు అంటారు అసలు? సింపుల్ అండి. పింపుల్స్ ఎందుకు వస్తున్నాయి అని అర్థం చేసుకోవాలంటే పింపుల్ మెకానిజం అర్థం చేసుకోవాలి. మనకు స్కిన్ ఉంది, రైట్? స్కిన్ పైన మనకు డిఫరెంట్ స్ట్రక్చర్స్ ఉంటాయి. మనకు స్కిన్ పైన హెయిర్ ఉంటుంది, రైట్? హెయిర్ కాకుండా స్కిన్లో చిన్న మజిల్ ఉంటుంది. దాంతోపాటు హెయిర్ ఫాలికల్ ఉంటుంది, హెయిర్ వచ్చే ఫాలికల్ ఉంటుంది. దాంతోపాటు స్వెట్ గ్లాండ్స్ ఉంటాయి, అంటే చెమటను వచ్చే గ్లాండ్స్ ఉంటాయి. అదేవిధంగా ఇంపార్టెంట్ గ్లాండ్ ఫిఫ్త్ది ఏంటంటే సబేషియస్ గ్లాండ్ అంటాం అనమాట.
స్కిన్ చూసారా కొంతమందికి ఆయిలీగా ఉంటుంది, ఆయిలీ దాన్ని సీబమ్ అంటాం. అది ఎక్కడి నుంచి వస్తుందంటే లోపల సబేషియస్ గ్లాండ్ అని ఉంటుంది, ఆ గ్లాండ్ సెక్రేట్ చేస్తుంది అనమాట. ఈ సీబమ్ పని ఏంటి అంటే స్కిన్కి డ్యామేజ్ కాకుండా కాపాడడం, స్కిన్ లోపలికి మైక్రో అంటే ఇది ఒక థిన్ ఆయిల్ లాగా ఫామ్ అయ్యి లోపలికి వాటర్ కానీ కెమికల్స్ కానీ మైక్రో ఆర్గానిజమ్స్ పోకుండా కాపాడుతూ వస్తుందన్నమాట. ఈ గ్లాండ్ ఎలా ఉంటుందంటే ఒక చిన్న గ్లాండ్ ఉంటుంది స్కిన్ లోపల, ఒక చిన్న పైప్ ఉంటుందన్నమాట. ఈ పైప్ వచ్చి ఇక్కడ స్కిన్ పైన ఓపెన్ అవుతుంది. గ్లాండ్ ఇది, గ్లాండ్లో నుంచి సీబమ్ సెక్రీట్ అవుతుంది, ఒక చిన్న పైప్ వస్తుంది. ఈ పైప్ వచ్చి మన స్కిన్, ఇది స్కిన్ అనుకోండి, స్కిన్ పైన ఓపెన్ అవుతుంది. మనం చేసే పనుల వల్ల ఏమవుతుందంటే ఏదైతే ఆ ఓపెనింగ్ ఉంటుందో అది క్లోజ్ అయిపోతుంది. ఓపెనింగ్ ఉన్నది ఈ చిన్న పైప్ క్లోజ్ అయిపోతుంది అనుకోండి, కింది నుంచి సీబమ్ అంటే ఆయిల్ ప్రొడ్యూస్ అవుతూ వస్తుంది, బయటికి రాదు. అదేమంటే అక్కడే అక్యూములేట్ అయిపోయి పింపుల్గా మారుతుంది. ఇప్పుడు చెప్పండి చేసే పనులలో ఏమేమి బయటికి మూసేస్తాయి? పౌడర్లు వేయడం, మేకప్ వేయడం, రైట్, బయట కెమికల్స్ వాడడం, ఇవన్నిటి వల్ల ఏమవుతుందంటే పైన పోర్స్ అనేవి మూసుకొని పోతాయి. పోర్స్ అనేవి మూసుకొని పోతే కింద సీబమ్ బయటికి ఎలా రావాలి? అప్పుడు పింపుల్గా మారుతుంది. పాతకాలంలో ఏంటంటే టీనేజ్ వాళ్ళే బాగా మేకప్లు వేసుకునే వాళ్ళు, ఈ కాలంలో ఏంటంటే అందరూ మేకప్లు వేసుకుంటున్నారు కాబట్టి అది పింపుల్స్ లాగా వస్తుంది. బట్ డెఫినెట్గా హోమియోపతిలో ఫస్ట్ మీరు పింపుల్స్ వస్తే చేయాల్సింది ఏంటంటే ఫేస్ క్లీన్గా పెట్టుకోవాలి. ఏవైతే కెమికల్స్ ఉంటాయో అన్నీ స్టాప్ చేయాలి. అయినా కూడా మీకు పింపుల్స్ వస్తున్నాయంటే హోమియోపతి ఇస్ ద బెస్ట్ ట్రీట్మెంట్. హోమియోపతిలో మనం పింపుల్కి సక్సెస్ రేట్ అనేది ఆల్మోస్ట్ 99.99% అంటే చెప్పచ్చు. నేను ఇంతవరకు సమ్ హండ్రెడ్స్ ఆఫ్ పింపుల్ కేసెస్ చూశాను. సో ఫెయిల్యూర్ అనేది ఇంతవరకు లేదనమాట. కొంతమందికి ముఖమంతా రెడ్గా అయిపోయి, ముక్కంతా రెడ్గా అయిపోయి, దాంట్లోంచి పస్ వచ్చి, బ్లడ్ వచ్చి, గుంతలు పడి, ఇటువంటి కేసెస్ కూడా హోమియోపతిలో బాగా ట్రీట్ చేయొచ్చు. మళ్ళీ అట్లా గుంతలు పడకుండా కాపాడచ్చు. సో ఈవెన్ బాగా పిట్టింగ్ అయిపోయినా కూడా హోమియోపతిలో చాలా మంచి మెడిసిన్స్ ఉన్నాయి దాన్ని స్మూత్ చేయడానికి. సార్ చాలామందికి ఇప్పుడున్న జనరేషన్లో ఆయిలీ స్కిన్ అనొచ్చు, కాంబినేషన్ స్కిన్ అనొచ్చు, డ్రై స్కిన్ అనొచ్చు. మెయిన్లీ డ్రై స్కిన్ ఉన్న వాళ్ళకి అంటే ఎందుకు స్కిన్ డ్రైగా అవుతుంది, అది దేనికైనా సమస్యకి సంకేతం అంటారా? ఒక ఇండికేషన్ లాగా మనకు చెప్పడానికి అలా డ్రై అవుతుంది అంటారా మన ఫేస్, మన బాడీ అలా? బేసిక్గా మనము అది ఏమంటామంటే 2 రకాలుగా తీసుకుంటాం అనమాట ఈ ప్రాబ్లమ్ని. ఒకటి, కొంతమందికి న్యాచురల్గానే డ్రైగా ఉంటుంది. వాళ్ళకి మేబీ ఏవైతే మనం ఈ సబేషియస్ గ్లాండ్స్ అంటామో ఆ గ్లాండ్స్లో బేసిక్గా స్కిన్లో మనకు ఈ స్కిన్ను ఆయిలీగా పెట్టి మాయిస్ట్గా పెట్టే గ్లాండ్స్ని సబేషియస్ గ్లాండ్స్ అంటాము. మాయిశ్చర్గా పెట్టి సీబమ్ అనే పదార్థం రిలీజ్ చేస్తుంది. అదేంటంటే ఆయిల్ ఉంటుంది చూసారా స్కిన్ పైన, దాన్ని సీబమ్ అంటాం. కొంతమందికి న్యాచురల్గానే ఈ గ్లాండ్స్లో ప్రాబ్లం ఉండొచ్చు, రైట్, ఈ గ్లాండ్స్లో ప్రాబ్లం ఉండొచ్చు, గ్లాండ్ సరిగా పనిచేయకపోవచ్చు, జెనెటిక్గా కొంతమందికి ప్రాబ్లమ్స్ ఉంటాయి అన్నమాట. అటువంటి వాళ్ళకి ఏంటంటే స్కిన్ అనేది డ్రైగా అయిపోతుంది. కొంతమందికి ఏంటంటే ఫిజియలాజికల్, ఇది జెనెటికల్ ప్రాబ్లం అనమాట. ఫస్ట్ ప్రాబ్లం జెనెటిక్స్లో ఏమైనా ప్రాబ్లం ఉన్నా వస్తుంది. సెకండ్ ప్రాబ్లం ఏంటంటే ఫిజియలాజికల్ ప్రాబ్లం. ఫిజియలాజికల్ ప్రాబ్లం అంటే ఏమవుతుంది? వాటర్ సరిగా తీసుకోకపోవడం, ఎక్సర్సైజ్ సరిగా చేయకపోవడం, తిండి సరిగా తినకపోవడం, దీనివల్ల కూడా బాగా డ్రై అయిపోతుంది అనమాట. ఇది ఫిజియలాజికల్ ప్రాబ్లం. థర్డ్ ఏంటంటే ప్యాథలాజికల్ ప్రాబ్లం. ప్యాథలాజికల్ ప్రాబ్లం ఏంటంటే కొన్ని డిసీజెస్లో కూడా మనకు ఈ సబేషియస్ గ్లాండ్స్లో ప్రాబ్లం వచ్చి స్కిన్ అనేది డ్రైగా అయిపోతుంది అనమాట. ఏ విధంగా డ్రైగా అయినా హోమియోపతి ద్వారా చాలా మంచి మెడిసిన్స్ ఉన్నాయి. హోమియోపతిలో స్పెసిఫిక్ మెడిసిన్స్ ఉన్నాయన్నమాట. కొంతమందికి ఎటువంటి వాళ్ళకైనా కూడా ఈ డ్రై స్కిన్ నుంచి కంప్లీట్గా క్యూర్ చేసుకొని బయటకు వచ్చే ఛాన్సు హోమియోపతి మెడిసిన్స్ ద్వారానే కలుగుతుంది అనమాట. సార్ చాలామందికి స్కిన్ ఎలర్జీ అవుతూ ఉంటుంది కదా, ఎక్కువగా ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటారు? ఏ హ్యాబిట్స్ వల్ల స్కిన్ ఎలర్జీ వస్తుందంటారు మనకి? రైట్, స్కిన్ అలర్జీ అనేది మనము ఏమంటామంటే స్కిన్ అలర్జీ అనేది ఒక జెనెటిక్ డిజార్డరే అంటామన్నమాట. అది కూడా జెనెటిక్ డిజార్డర్. ఎందుకు అంటే దీనికి స్పెషల్ టైప్ ఆఫ్ జెనెటిక్ డిజార్డర్. దీన్ని ఏమంటామంటే ఎపిజెనెటిక్స్ అంటాం. ఎపిజెనెటిక్స్ అంటే మీనింగ్ ఏంటంటే మీరు ఇన్ని రోజులు ఇదే ఎన్వైరన్మెంట్లో ఉన్నారు, మీకు ఏ ప్రాబ్లం ఉండదు. ఒకరోజు సడన్గా ఈ ఎన్వైరన్మెంట్లో ఉంటే మీకు అలర్జీస్ వచ్చేస్తాయి. అక్కడ మీనింగ్ ఏంటి అంటే మీరు చేసే హ్యాబిట్స్ వల్ల, మేబీ ఫుడ్ వల్ల అయ్యుండొచ్చు, నిద్ర లేకపోవడం అయ్యుండొచ్చు, ఎక్సర్సైజ్ అయ్యుండొచ్చు, స్ట్రెస్ వల్ల అయ్యుండొచ్చు, లేకపోతే మీకున్న ఆల్కహాల్, స్మోకింగ్ అలవాట్ల వల్ల ఉండొచ్చు, మీరు తీసుకునే మెడిసిన్స్ ఉండొచ్చు వల్ల ఏంటంటే మీ జెనెటిక్స్లో కొన్ని చేంజెస్ వస్తాయి. దాన్నే ఏంటంటే ఎపిజెనెటిక్స్ అంటాం అన్నమాట. ఈ ఎపిజెనెటిక్స్ చేంజెస్ ద్వారా ఇంతవరకు మీకు నార్మల్గా ఉన్న మెటీరియల్ ఇప్పుడు అలర్జన్గా మారింది అంటాం అన్నమాట. ఇది లేటెస్ట్ బ్రాంచ్ ఆఫ్ జెనెటిక్స్, దీన్ని ఎపిజెనెటిక్స్ అంటాం. ఇటువంటి ప్రాబ్లమ్స్కి హోమియోపతి అనేది చాలా బాగా పనిచేస్తుంది.
హోమియోపతి మెడిసిన్స్ అనేవి మనకు నానో పార్టికల్ రూపంలో ఉంటాయి. ఈ నానో పార్టికల్స్ అనేవి మన జీన్స్లోకి ఎంటర్ అయ్యి జీన్స్ని కరెక్ట్ చేసే ఛాన్స్ కూడా ఉంటుంది. ఇదేంటంటే దీనికి ఇంకా సైంటిఫిక్ ప్రూఫ్ లేదు. బట్ మోస్ట్ ఆఫ్ ది హోమియోపతి డాక్టర్స్ కానీ సైంటిస్టులు కానీ ఏమంటారంటే హోమియోపతి యాక్ట్స్ అట్ ది లెవెల్ ఆఫ్ ఎపిజెనెటిక్స్ అంటారు. ఏవైతే ఈ ఎపిజెనెటిక్స్ చేంజెస్ జరిగాయో దాన్ని మళ్ళీ రివర్స్ చేయడానికి హోమియోపతి మెడిసిన్స్ చాలా బాగా యూజ్ చేస్తే, మీకు కనుక అలర్జీస్ ఉంటే తప్పకుండా వెంటనే హోమియోపతి డాక్టర్ని కన్సల్ట్ అయ్యి ట్రీట్మెంట్ తీసుకుంటే పర్మనెంట్ సొల్యూషన్ అనేది దొరుకుతుంది. సార్ చాలామందికి ఉంటుంది ఒక హెల్దీ స్కిన్ ఉండాలని, మరి ఎలాంటి హ్యాబిట్స్ డెవలప్ చేసుకుంటే హెల్దీ స్కిన్ దొరుకుతుందంట? రైట్. హెల్దీ స్కిన్ డెవలప్ చేసుకోవాలంటే ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే స్కిన్ పైన ఏది పడితే అది పుయ్యకూడదు. స్కిన్ ఎంత న్యాచురల్గా ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు పొద్దున్న లేసి నార్మల్ వాటర్తో ఫేస్ వాష్ చేసుకున్నారు, అంతకంటే బెటర్ హెల్దీ స్కిన్ ప్రపంచంలో ఎక్కడా ఉండదు. మేబీ నేను చాలామంది యాంకర్స్ని చూస్తుంటాను అనమాట. వాళ్ళు మేకప్ వేసుకున్నంత వరకే వాళ్ళని గుర్తుపడతాం, వాళ్ళని బయట చూస్తే ఇంకా గుర్తుపట్టలేం. కొంతమంది ఫేమస్ యాంకర్స్ టీవీలో వాళ్ళు కొన్ని సంవత్సరాల నుంచి కనిపిస్తున్నారు, వాళ్ళని బయట చూస్తే గుర్తుపట్టలేకపోయారు. ఏంటంటే ఆ మేకప్లు వేసి మొత్తం ఎగ్జిమా అంటే రఫ్ అయిపోయి స్కిన్ అక్కడి నుంచి చీము గారడము, బ్లాక్గా అయిపోవడం, ఇట్లాంటి చాలామందిని చూశాను. ఫస్ట్ ఆడవాళ్ళు స్కిన్ బాగా ఉండాలి అంటే మేకప్ అనేది మానేయాలి. ఆడవాళ్ళని మేకప్ వేసుకోమని ఎంకరేజ్ చేయడం కూడా కంప్లీట్గా మానేయాలని ఫస్ట్ చేయాల్సింది ఇది. దీంతోపాటు రెగ్యులర్గా చేయాల్సింది ఏంటంటే మంచి తిండి తినండి, బాగా నిద్రపోండి, బాగా ఎక్సర్సైజ్ చేయండి, లైఫ్లో స్ట్రెస్ తగ్గించుకోండి, ఆల్కహాల్, స్మోకింగ్ వీటికి దూరంగా ఉండండి. ఇది సెకండ్ పని. ఇంపార్టెంట్ టిప్పు ఆడవాళ్ళకి బాగా స్కిన్ బాగుండాలంటే మనకు కొల్లాజన్ అని సప్లిమెంట్ దొరుకుతుందన్నమాట. కొల్లాజన్ అనేది మనకు అమెజాన్లో దొరుకుతుంది. ఎవ్రీడే 2 స్పూన్స్ వాడితే ఏమవుతుందంటే స్కిన్ ఎలాస్టిక్గా ఉంటుందన్నమాట. అంటే చిన్నపిల్లల స్కిన్ ఎట్లా ఎలాస్టిక్గా ఉంటుందో ఆ ఎలాస్టిసిటీ పోకుండా ఆ కొల్లాజన్ అనేది కాపాడుతూ వస్తుందన్నమాట. నెక్స్ట్ టిప్ ఏంటంటే వీళ్ళు యూజ్ చేయాల్సింది రెటినాల్ సీరం అని దొరుకుతుంది. రెటినాల్ సీరం ఎక్స్టర్నల్ అప్లికేషన్ కనుక చేస్తే ఏమవుతుందంటే స్కిన్ ప్లంప్నెస్, చిన్నపిల్లల స్కిన్ ఇట్లా కొడితే బాగా ఉబ్బినట్టు ఉంటుంది కదా, దాన్ని ప్లంప్నెస్ అంటారు అన్నమాట. ఆ ప్లంప్నెస్ పోకుండా ఈ రెటినాల్ సీరం అనేది కాపాడుతుంది. ఇది రెటినాల్ సీరం ఎలా వాడాలంటే 1 మంత్ వాడాలి, 1 మంత్ గ్యాప్ ఇవ్వాలన్నమాట. 1 మంత్ గ్యాప్ ఇవ్వాలి, మళ్ళీ 1 మంత్ వాడాలి, 1 మంత్ గ్యాప్ ఇవ్వాలి. సో ఈ రెటినాల్ సీరం వల్ల ఒక చిన్న ప్రాబ్లం ఉంటుంది. డెడ్ సెల్స్ అనేవి అంటే డెడ్ సెల్స్ కాదు, కొన్ని ప్రోటీన్స్ అనేవి ఉండిపోతాయి అన్నమాట. మనకు ప్రోటీన్ రీసైకిల్ జరుగుతూ ఉండాలి, పాత ప్రోటీన్ పోవాలి, కొత్త ప్రోటీన్ రావాలి. ఈ రెటినాల్ వాడడం వల్ల ఏమవుతుందంటే పాత ప్రోటీన్ పోకుండా అట్లనే ఉండిపోతుంది. మీరు 1 మంత్ పూసారు, బాగా ప్లంప్నెస్ వచ్చింది, నెక్స్ట్ మంత్ వదిలేసారు, ప్రోటీన్ ఏదైతే వేస్ట్ ప్రోటీన్ ఉంటుందో అదంతా వెళ్ళిపోతుంది అనమాట, మళ్ళీ పెడతారు. సో అలా ఆల్టర్నేటివ్గా చేసుకుంటూ రావాలన్నమాట. సో ఇది చాలా ఇంపార్టెంట్. ఈ 2 టిప్స్ అనేవి ఇంపార్టెంట్. ఇవి కాకుండా మీకు హెయిర్ ఇంకా స్కిన్లో ఇంకే ప్రాబ్లం ఉన్నా హోమియోపతి ఈజ్ ద బెస్ట్ ట్రీట్మెంట్. హోమియోపతిలో మనం మోస్ట్ ఆఫ్ ది విమెన్కి సంబంధించిన బ్యూటీకి సంబంధించిన కేసెస్, ఫర్ ఎగ్జాంపుల్ మెలాస్మా అనుకోండి, లేకపోతే ఇంకా ఏవైనా ప్రాబ్లమ్స్, డిఫరెంట్ రొజేషియా అంటాము, మెలాస్మా అంటాము, పింపుల్స్ అంటాము, అలర్జీస్ అంటాము, ఏవైనా మీ మొహం పైన కానీ స్కిన్ పైన కానీ వస్తే హోమియోపతి ఈజ్ ద బెస్ట్ ట్రీట్మెంట్ అనమాట.